ఏపీలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన సొమ్ము ఖజానాలో ఉందని టీడీపీ నేతల బృందానికి చెప్పారు సీఎస్ జవహర్ రెడ్డి. పెన్షన్ల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతపై ఆయన క్లారిటీ ఇచ్చారు. సాధ్యమైనంత త్వరగా పెన్షన్లు పంపిణీ చేస్తామని, ఈసీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని టీడీపీ బృందానికి హామీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి తమకున్న సందేహాలు, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను టీడీపీ నేతలు సీఎస్ జవహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందనే విధంగా వైసీపీ కుట్రలు చేస్తుందని సీఎస్ కు ఫిర్యాదు చేశారు. పెన్షన్లు ఆలస్యంగా అందటానికి చంద్రబాబుకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే పెన్షన్లు ఇవ్వాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు. అవాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు, బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా ఆపదిస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతారండి? ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా? మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక్క అవాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అనటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు. వేసవికాలం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సచివాలయాలకు రాలేరని, అందువల్ల వారి ఇళ్ల వద్దకు తీసుకెళ్లి పెన్షన్లు ఇప్పించాలని సీఎస్ ను టీడీపీ నేతలు కోరారు. రాష్ట్రంలో 15,000కు పైగా సచివాలయాలు ఉన్నాయని, వాటిని పెన్షన్ల పంపిణీకి వినియోగిస్తే ఒక్క రోజులోనే పంపిణీ చేయొచ్చన్నారు నక్కా ఆనందబాబు. బుధవారం నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్టు సీఎస్ చెప్పారని ఆనందబాబు వివరించారు. 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, బోడె ప్రసాద్, దేవినేని ఉమ, జోలకంటి బ్రహ్మారెడ్డి, గల్లా మాధవి, తాటికొండ శ్రావణ్ కుమార్ తదితర నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం నేతలంతా నేరుగా సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో పెన్షన్ పంపిణీకి సంబంధించి వైసీపీ చేస్తున్న కుట్రలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే అధికారులు నడుచుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుంటే దానిపై విషం చిమ్ముతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పంపిణీలో జాప్యం జరగకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు సత్వరం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.